మాజీ భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎంతో ధైర్యవంతురాలు. ఆమె అనేక గొప్ప గొప్ప పనులు భారతదేశం కోసం చేయడం జరిగింది. ఆమె 1971లో బంగ్లాదేశ్ ప్రజలను విముక్తి పాకిస్తాన్ నుంచి కలిగించడం జరిగింది. మరియు భారత ప్రజలు ఆకలితో అలమడకుండా భారతదేశంలో కొత్త కొత్త వంగడాలను హరిత విప్లవమును పెట్టడం జరిగింది. ఆమె కాలంలోనే మన మంచి వంగడాలను వ్యవసాయంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆమె మన బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగింది. దానివల్ల అనేక పేద ప్రజలకు ఆర్థిక సాయం బ్యాంకు ద్వారా లభించడం జరిగినది. 20 పాయింట్ ఎకనామిక్ సూత్రాల ద్వారా అనేక ప్రజలకు సాయం చేయడం జరిగినది. ఆమె కాలంలోనే మన రాజస్థాన్లోని ప్రాంతంలో న్యూక్లియర్ యొక్క స్థావరాన్ని స్థాపించడం జరిగింది. దానితో ప్రపంచ సరసన భారతదేశం నిలబడగలిగింది. అదే కాకుండా మన స్పేస్లో కూడా ఆర్యభట్టను ఈమె కాలంలోనే ప్రవేశించడం జరిగింది. ఆమె చేసిన అనేక గొప్ప కార్యక్రమాలు ఇప్పటికీ మన యొక్క హృదయాల్లో మెలుగుతూనే ఉన్నాయి. అలాంటి మహిళా ప్రధాని మళ్ళీ ఎప్పుడు చూస్తాము. కానీ దురదృష్టవశాత్తు ఆమె 1984 అక్టోబర్ 31 నాడు తన సెక్యూరిటీ చేతిలోనే మరణించడం బాధాకరంగా ఉన్నది. ఆమె భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యొక్క ఏకైక కుమార్తె.